హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు మన్మధుడు. రాసిన వారు పసుపులేటి సత్య శ్రీనివాసరావు గారు. ఈ కథ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి శ్రీనివాసరావు గారు. ఆరతి తన ఫ్రెండ్స్తో కాఫీ డేలో కూర్చుంది. అంత అందమైన అమ్మాయిలు ఒక్కచోట చేరి కిలకిలలాడుతూ ఉంటే వివిధ వర్ణాల గులాబీ తోట విరబూసిందేమో అన్నట్టుగా ఉంది చూడటానికి. ఆమె ఒక గంట నుండి చాలా లోతుగా చర్చ జరుపుతుంది వాళ్ళతో. అందరి ముఖాలలోనూ కుతూహలం. అందమైన ఆ కనురెప్పల వెనుక కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు తొణికిసలాడుతున్నాయి. ఆ ఎన్నెన్నో భావాల మధ్య కూడా వాళ్ళందరికీ స్పష్టంగా కనిపించింది ఒక ప్రత్యేకమైన కుతూహలం. ఇక చెప్పింది చాలే అమ్మాయి, నీకు ఎంతవరకు అర్థమైందో కానీ మా అందరికీ క్లారిటీ వచ్చేసింది అంది ఆమెని. ఆరతి, నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూసావు అని అడిగింది వసుంధర. బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఫ్లైట్లో నా పక్క సీటే అన్నానుగా, అదే మొదటిసారి చూడటం. నిన్న క్రాస్ వర్డ్లో బుక్స్ చూస్తుంటే కనిపించాడు మళ్ళీ అంది ఆరతి. ఓ ఐసీ. ఫ్లైట్లో మాటల మధ్యలో ఆ మర్నాడు ఇన్బారిట్ మాల్లోకి వెళ్తానని చెప్పుంటావు. నీలాంటి బ్యూటీతో మళ్ళీ మాట్లాడాలనుకుంటాడు, వచ్చి కలిశాడు అంది వసుంధర. నిన్ను కావాలని వెంటాడుతున్నాడేమో అంది పల్లవి కళ్ళు పెద్దవి చేసి. అబ్బా ఉండవే, ఇదేమైనా వెంటాడు వెంటాడు వేటాడు సినిమా అనుకున్నావా? ఇప్పుడే మొదలైన అందమైన ప్రేమ కదా అంది సౌందర్య. నేనేమి ప్రేమించేయడం లేదు అతన్ని అంది ఆరతి ఉడుక్కుంటూ. ఆరతి, నువ్వు మన మెడికల్ కాలేజీ బ్యూటీవి. అతను నీ వెంట పడటంలో ఆశ్చర్యం ఏముంది చెప్పు. అయినా అందగాడే కదా అంది ఆమెని. అవును, మన్మధుడిలా ఉన్నాడు అంది వసుంధర ఆరతి చేతిలోని మొబైల్లో అతని ఫోటో చూస్తూ. అది ఫ్లైట్లో ఆరతి తీసుకున్న సెల్ఫీ. అతను అందగాడైతే సరిపోదే, బుద్ధి కూడా అందంగా ఉండాలి కదా అంది సౌందర్య. ఓకే, దానికంత ఆలోచన ఎందుకు? ఏమైంది? మన ఆడపిల్లలకి నీ వెంట పడుతున్నందుకు అతనికి చెల్లించక తప్పదు భారీ మూల్యం అంది ఆమెని. అంటే ఏమిటో క్లియర్గా చెప్పు అంది ఆరతి. అతను నిన్ను పిలిచింది డిన్నర్కే కదా, వెళ్ళి భారీగా బిల్ చేసి అతన్ని టెస్ట్ చేయి అంది ఆమెని సింపుల్గా. తక్కిన ఆడపిల్లలంతా వత్తాసు పలికారు. నీ ఒక్కదాని వల్ల కాకపోతే మా ఫ్రెండ్స్ ట్రీట్ అడుగుతున్నారని చెప్పు, మేం కూడా వస్తాం, వేరే టేబుల్ దగ్గర కూర్చుంటాంలే అంది వసుంధర. ఓకే, మీరంతా వస్తానంటే నేను ఓకే చెప్తాను, చూస్తాను ఏమంటాడో అంది ఆరతి. మన్మధుడు ఓకే అంటాడు, నాకు తెలుసు అంది ఆమెని. హోటల్ తాజ్ కృష్ణలో ఆ రోజు సాయంత్రం 7 గంటలకి ఆరతి ఆమె ఫ్రెండ్స్తో సహా హాజరైంది. ఆమె నలుగురు ఫ్రెండ్స్కి ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. ఆమెకు మన్మధుడికి మరో టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. వాళ్ళు వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికి అతను వచ్చాడు. ఆరతి ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లే ముందు ఆమె ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర ఆగాడు. హాయ్ గర్ల్స్ అన్నాడు నవ్వుతూ. అప్పటి వరకు అతని పైన బోలెడన్ని జోక్స్ చేసుకున్నా అతను అంత చొరవగా వచ్చి తమను మాట్లాడించేసరికి ఆ అమ్మాయిలందరూ సైలెంట్ అయిపోయారు. వసుంధర ఒక్కతే కాస్త ముందుగా తేరుకుంది. మేమంతా రావడం వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తుందేమో, సారీ, మిమ్మల్ని చూడాలని వచ్చాం అంది. నో నో నో, మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్వ్స్ అన్నాడు. అలాగే, థ్యాంక్స్. మీ పేరు అంది వసుంధర మన్మధుడి అసలు పేరు ఏమిటా అనుకుంటూ. ఆ అమ్మాయిలందరూ కలిసి అతనికి మన్మధుడు అనే నిక్నేమ్ పెట్టారు. అదే బాగుందనుకుని దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ప్రద్యుమ్ అన్నాడు నవ్వుతూ. తన ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర అంతసేపు ఏం చేస్తున్నాడా అనుకుంటూ చూస్తుంది ఆరతి. అంతలో ఆమె దగ్గరకు వచ్చి, హాయ్, కొద్దిగా లేట్ అయింది నేను రావటం అన్నాడు ప్రద్యుమ్. అదేం పర్వాలేదు, మా వాళ్ళు ఏమైనా సతాయించారా అంది ఆరతి అనుమానంగా. ఏం లేదు, యూ హ్యావ్ నైస్ ఫ్రెండ్స్ అంటూ కాంప్లిమెంట్ చేశాడు. అతనితో మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు ఆరతికి. 2 గంటల తర్వాత వాళ్ళందరినీ క్యాబ్లో హాస్టల్కి పంపించాడు. రిటర్న్ జర్నీలో అమ్మాయిలందరిది ఒకే మాట, నీ మన్మధుడికి మేము కూడా ఫిదా.
అంత వెల్ బ్రెడ్ మనిషిని సినిమా హీరోలకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తెప్పించేలాంటి ఫిజిక్ ఉన్నవాడిని, సంస్కారవంతుడిని అంతవరకు చూడలేదని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అయితే ఆరతి కోసం అతను అంత ఖర్చు పెట్టడం ఎందుకు? అతనికి ఆమె పైన ఎంత ఇష్టమున్నా, ఎంతటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుందామన్నా వాళ్ళకి అందులో ఏదో అసహజంగా అనిపించింది. ఆ విషయం ఆరతికి చెప్తే ఎలా ఫీల్ అవుతుందో అని కారులో తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరికి వారు లోలోనే అనుకున్నారు. హాస్టల్కి వెళ్ళాక అందరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మాత్రం బయటపడిపోయారు. ఆరతి మనసులోనూ అదే సందేహం కలిగింది. కానీ ఆమె బయటికి చెప్పలేదు. సరే, నాకు మరో రోజు టైం ఇవ్వండి. అతను ఈ సోషల్ మీడియా నెట్వర్క్లో ఏ మూల దాగి ఉన్నా వెతికి పట్టుకు వచ్చే బాధ్యత నాది అంది పల్లవి. అలనాడు భానుడి కూతురు విషకు అనిరుద్ధుడి చిత్రపటం గీసి ఇస్తానన్న చిత్రలేఖలా వాగ్దానం చేస్తూ. సరే, ఆ పనిలో ఉండు నువ్వు అంది యామిని. ఆ మర్నాడు ఆదివారం కావడంతో అందరూ తీరికగా లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తూ పల్లవి కోసం చూస్తే ఆమె నిద్రపోతూ కనిపించింది. ఆమె రూమ్మేట్ యామిని చెప్పింది. అది రాత్రంతా నిద్రపోకుండా ఆ మన్మధుడి ప్రొఫైల్ కోసం ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ వంటి అన్ని సోషల్ మీడియా నెట్వర్క్ల్లోనూ వెతుకుతూనే ఉంది. ఎప్పుడు పడుకుందో కూడా తెలియదు అంది. వాళ్ళ మాటలకు ముసుగు తీసి చూసింది పల్లవి. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమైంది? నెట్ వేసి సోషల్ మీడియాలో ఎక్కడ ఉన్నా పడతానన్నావుగా, పట్టావా? నిలదీసింది యామిని పల్లవి లేవడం గమనించి. లేదు తల్లి, లేదు. రాత్రంతా అన్నీ వెతికాను, కానీ ఫలితం శూన్యం అంది పల్లవి ఒళ్ళు విరుచుకుంటూ. అయితే ఇక నువ్వే కనుక్కోవాలి అంది సౌందర్య ఆరతి వైపు చూస్తూ. సాలోచనగా ఆమె వైపు చూసి తన ఫోన్ నుంచి మెసేజ్ పంపించింది ఆరతి. వెంటనే ప్రద్యుమ్ నుంచి రిప్లై వచ్చింది. అది చూసి ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ఏమైంది అంది యామిని ఆరతి ముఖంలో మార్పులు చూసి. ఇదేంటే, తనకి ఏ సోషల్ మీడియాలోనూ అకౌంట్ లేదంటున్నాడు, ఇదెలా సాధ్యం అంది ఆరతి. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది ఇతని వ్యవహారం. మీరు నేను చెప్పింది సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికైనా కనీసం ఫేస్బుక్లో అకౌంట్ లేదంటే ఎలా నేను నమ్మడం? తన వివరాలు మనకు తెలిసిపోతాయని కావాలని అబద్ధం చెప్తున్నట్లున్నాడు. ఆరతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంది ఆమెని సీరియస్గా. కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ఆరతి పైన కొంచెం జాలి కలిగింది వాళ్ళకి. అంత స్మార్ట్గా ఉన్నవాడు ఆమె కోసం పడి చస్తున్నాడంటే తమకు కూడా కాస్త అసూయ కలిగిన విషయం గుర్తుకు తెచ్చుకున్నారు. అవునే, ఇప్పుడు అందరూ డిజిటల్ ఐడెంటిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అతను తన డిజిటల్ ట్రెస్ దొరకకుండా ఉంచాలి అనుకుంటున్నాడేమో. ఎందుకన్నా మంచిది, ఒకసారి అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాకే ఏదైనా డెసిషన్ తీసుకో అంది పల్లవి. స్నేహితురాళ్ళ సలహాలతో బుర్ర గిర్రున తిరిగిపోయింది ఆరతికి. ఈ మన్మధుడి వెనుక రహస్యం ఏమిటో అర్థమై చావటం లేదే అనుకుంది. అతనిలో నిజమెంత, అబద్ధమెంత అనేది తేల్చుకోవటానికి తానే ఏదైనా చెయ్యాలి అనుకుంది. స్నేహితురాలతో తన ఆలోచన చెప్పింది. వాళ్ళు విన్నారు, చాలా ఎగ్జైటెడ్గా. కానీ ప్రమాదం కదే అంది యామిని. సరేలే, రిస్క్ తీసుకుంటేనే కదా నిజం తెలిసేది. అయినా మనమంతా ఉంటాంగా అంది పల్లవి. వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతో గుండెలు చిక్కపట్టుకొని మన్మధుడికి ఫోన్ చేసి మాట్లాడింది ఆరతి. ఆ కాల్ చేయటం పూర్తి అయ్యే వరకు ఒక్క శబ్దం కూడా చెయ్యకుండా ఆమె వైపు చూశారు మిత్రబృందం అంతా. ఏమన్నాడు అన్నారు స్నేహితురాళ్ళంతా ఏకకంఠంతో ఆమె కాల్ ముగించగానే. సరే అన్నాడు అంది ఆరతి. ఆమె ముఖంలో ఆనందం లేదు, ఒక మాదిరి టెన్షన్, మరో రకమైన తెగింపు కనిపించాయి. ఆ రోజు రాత్రి ప్రద్యుమ్ ఉన్న హోటల్ గది బయట ఎవరో బజర్ నొక్కారు. ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో పని చేసుకుంటున్న ప్రద్యుమ్ లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. ఒక కాశ్మీరీ షాల్తో భుజాలపైన నిండుగా కప్పుకొని అందాల భరణలా నుంచొని ఉన్న ఆరతిని చూసి ఆశ్చర్యంతో అతని కన్నులు పెద్దవయ్యాయి. కానీ వెంటనే సంభాళించుకొని కమ్ కమ్ అంటూ తను లోపలికి వెళ్ళాడు. గది తలుపు దగ్గరగా వేసి అతని వెనుక రాయంచలా నడుచుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది ఆరతి. అతని గది విశాలంగా, చాలా రిచ్గా ఫర్నిష్డ్ చేయబడి ఉంది. టీవీ రన్ అవుతుంది.
కానీ చాలా లో వాల్యూమ్లో ఉంది. అతను ల్యాప్టాప్ తెరిచి ఉండటం చూసి, మీ పని డిస్టర్బ్ చేశానా అంది ఆరతి. నోనో, అదేం లేదు. నువ్వొచ్చేలోగా ఏదైనా పని చేసుకుందామని అనుకున్నా అంతే అన్నాడు పట్టుబడ్డ దొంగలా. ఓ అంటూ అతను ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. భుజాల చుట్టూ ఉన్న అందమైన కాశ్మీరీ షాల్ని భుజాల మీదుగా జారవిడిచింది. ఆమె నున్నటి భుజాలపై నుంచి ఆమె చేతుల మీదుగా మృదువుగా అది జారుతూ ఉంటే ఆమెని చూసిన ప్రద్యుమ్న్కి గుండె జారినట్లయింది. కళ్ళప్పగించి ఆమె బంగారు మేనిఛాయని చూస్తూ ఉండిపోయాడు. ఆమె వేసుకున్న స్లీవ్లెస్ డ్రెస్ వెనుక వైపు ఆమె నున్నటి వీపు కనిపించి అతని నోరు దాహంతో ఎండిపోయింది. ముందుకు చూస్తే ఒక ముత్యాల హారం ఆమె ఎదలోతుల్లోకి ఇరుక్కున్నట్లు కనిపించింది. నల్లటి వెల్వెట్ డ్రెస్లో ఆమె మరింత అందంగా కనిపించింది. బహుశా ఈ అందం అందరి మతులు పోగొట్టకూడదనే సదుద్దేశంతోనే ఆమె ఆ కాశ్మీరీ షాల్ కప్పుకున్నట్లుంది అనుకున్నాడు. మరి డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నారు కానీ సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉన్నారు? అంది లేచి అతని వైపు నడిచి అతని ముందుకు వంగి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. అలా ఆమె వంగినప్పుడు ఆమె లోనెక్ డ్రెస్లో ఆమె అందాలు కనువిందు చేస్తుంటే అతని చూపులు అటు పరిగెత్తాయి. తను కోరుకున్న ఎఫెక్ట్ అతనిలో వచ్చింది అనుకుంది ఆరతి. మనిషికి కామం కలిగితే బుద్ధి నశిస్తుంది. అప్పుడు నటించే శక్తి కోల్పోతాడు. మనసులో ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది. మృగం ఉంటే అదే బయటికి వస్తుంది. ఒకవేళ మృగమే కనుక వస్తే తన మిత్రులకు ఒక్క సిగ్నల్ చేస్తే తలుపులు బద్దలు కొట్టుకైనా వచ్చేస్తారు అనుకుంది ఆరతి. అందుకే తను తలుపులు దగ్గరగా వేసింది కానీ లాక్ చేయలేదు. ఆరతి, నెట్లో మనం ముక్కు ముఖం తెలియని వాళ్ళను మొక్కుబడిగా స్నేహితులుగా భావించడం నాకు ఇష్టం ఉండదు. నాకు నిజంగా పరిచయమైన వాళ్ళల్లో ఎవరితోనైనా అభిరుచులు కలిసినప్పుడు నా స్నేహితులుగా చేసుకుంటాను. నీతో మాట్లాడి నీ వ్యక్తిత్వం నచ్చింది కనుకే నీ స్నేహం కోరుకున్నాను. నీతో జీవితం పంచుకోవటానికి ఆశపడుతున్నాను అన్నాడు చూపులు ఆమె పైనుంచి తప్పించి దూరంగా ఉన్న గోడని చూస్తూ. ఫ్రెండ్స్ సందేహపడినట్లు అతను వేరే విధంగా ప్రవర్తించకపోవటం ఆరతికి చాలా ఆనందం కలిగించింది. స్నేహం అంటే డేటింగ్ లాగానా? లేక మామూలు స్నేహమేనా? అలా మాట్లాడటం ఆమె స్వభావం కాదు. అయినా కాస్త కవ్వించింది. ఎందుకంటే అప్పటికే అతను మంచివాడిలా ఉన్నాడు అని అనుకుంటున్నా. బాగా వేడి మీద ఉన్నప్పుడే ఒక దెబ్బ వేస్తే బంగారం క్వాలిటీ బయటపడుతుంది అన్నట్లుగా. ఒకసారి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతని చూపులు ఆమె మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయిన అనుభూతి కలిగింది. మనసులో ఏ మూలనైనా అతన్ని మభ్యపెట్టాలి, భ్రమింపచెయ్యాలి అన్న ఆలోచన ఉన్నా ఆ చూపుతో అవి ఆవిరైపోయి అతని చూపులను తప్పించుకోవడాన్ని ఆవిరైపోయాయి. అతని చూపులను తప్పించుకోవడానికి లేచింది ఆరతి. నీ పెద్దవాళ్లతో మాట్లాడి నీకిష్టమైతే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అతని మాటల్లోని నిజాయితీకి చలించిపోయింది ఆరతి. ఏమి మాట్లాడాలో తెలియలేదు ఆమెకి. లేచి 2 అడుగులు టీవీ వైపు వేసింది. ఐహీల్ వేసుకున్న ఆరతి కాలు అనుకోకుండా మడతపడి ఆమె తూలిపడింది. నిజానికి అలా పడటం ఆమె ప్లాన్లో లేదు. చటుక్కున లేచి ఆమె పడకుండా పట్టుకున్నాడు ప్రద్యుమ్. అతని వెచ్చని స్పర్శకు ఆమె దేహమంతా పులకరించింది. సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది. అంతలో ఆమె చేతిలో ఉన్న కీ చైన్ కిందకి జారింది. ఒక చేత్తో ఆరతి నడుము చుట్టి తనకు దగ్గరగా హత్తుకొని ఉన్న ప్రద్యుమ్ మరో చేత్తో దాన్ని కింద పడకుండా పట్టుకొని అటు ఇటు చూస్తూ ఈ బటన్ ఏమిటి అన్నాడు. ఆ ప్రశ్న పూర్తి కాకుండానే దాన్ని నొక్కొద్దు అంది హారతి హడావుడిగా. కానీ అంతలోనే ప్రద్యుమ్ దాన్ని నొక్కేశాడు. సరిగ్గా 10 సెకన్లలో కారిడార్లో కలకలం రేగింది. దగ్గరగా వేసి ఉన్న గది తలుపులు తోసుకుంటూ ఆరతి స్నేహితులు లోపలికి వచ్చేశారు. హఠాత్తుగా అలా వచ్చిన ఆరతి స్నేహితులను చూసి ఆశ్చర్యపోయాడు ప్రద్యుమ్. ప్రద్యుమ్ చేయి ఆరతి నడుము చుట్టూ, ఆమె చేయి అతని మెడ చుట్టూ ఉండటం చూసి తాము అనుకున్న పరిస్థితికి వ్యతిరేకంగా ఉండటంతో ఆరతి మిత్రబృందం కూడా షాక్ అయ్యి ఆరతి పైన దాడి చేస్తూ ఉంటాడు ఆ మన్మధుడు అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ రతిమన్మధుల్లాగా ఆనందంగా ఒకరినొకరు కౌగిలించుకొని ఉంటారని వాళ్ళు ఊహించనే లేదు. అందర్నీ చూసి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా
వెంటనే పక్కున నవ్వేసింది ఆరతి. ప్రద్యుమ్న్‌కి కూడా ఆరతి తనను పరీక్షించిందని అర్థమయ్యి అతను కూడా గట్టిగా నవ్వాడు. వాళ్ళిద్దరి నవ్వులకు ఆరతి స్నేహితుల కిలకిల రావాలు తోడవటంతో అక్కడ ఆనందం వెల్లివిరిసింది. ఆరతికి మన్మథ రహస్యం తెలిసింది. అతనికి తన పైన ఉన్న ప్రేమ నిజమని తెలుసుకుంది. అది అర్థం చేసుకున్న ఆరతి ఫ్రెండ్స్ కూడా సంతోషంగా వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఇది కథ. కథ బాగుందా? బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే ఈ సిరీస్ మీద, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే ఇంకా నా ఛానల్‌లో ఉన్న కథల్ని విని మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్‌ని నాకు తెలియచేయగలరు ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.